ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఏపీ ఎస్బీఎస్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా ఏసీబీ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ఇద్దరు పిటిషనర్లు దర్యాప్తునకు సహకరిస్తున్నారని, అప్రూవర్లుగా మారాలని భావిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. సిఐడి నుంచి కౌంటర్లు అవసరం లేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరాలు చెప్పించుకుంటే సరిపోతుందన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశించారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో కీలకమైన రిజిస్టర్గా ఉన్నటువంటి వారు అప్రూవల్ గా మారడం అనేది ఒక విధంగా చెప్పంటే గవర్నమెంట్ అనుకూలంగా మారిందని చెప్పేసి ఈ వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ అమలు చేసిన దాంట్లో కీలకంగా వహిస్తున్నటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళిద్దరు ఎంపీగా వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ కనిపించారు. వీళ్ళిద్దరు కూడా అప్రూవల్ గా మారినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైన వ్యక్తుల మీద నలుగురు మీద కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే కనుక పలువురు తమ కేసు నుంచి బయటపడేందుకు థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.